అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ ఎంక్రోచ్మెంట్ ఇట్లా ఉందంటే చాలా సెంటర్ ఆఫ్ ద రామకంఠం విజయవాడ టౌన్లోనే ఉంది. ఇప్పుడు అక్కడ ఆపరేట్ చేసే బిజినెస్కి ఏ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఏ ట్రేడ్ లైసెన్స్ లేదు. ఏమైనా బిజినెస్ ఆపరేట్ చేస్తే ట్రేడ్ లైసెన్స్ కావాలి, ఏమైనా బిల్డింగ్ స్ట్రక్చర్ కడితే బిల్డింగ్ పర్మిషన్ కావాలి. ప్లస్ వాళ్ళు ఆ భూమికి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. సో అది కూడా సర్వే నెంబర్ 992 1964లోనే ఆబాదీ అయిపోయింది, గ్రామకంఠం అయిపోయింది. సో ఇన్ని సీరియస్ వైలేషన్స్ ఉన్నప్పుడు అక్కడ బిజినెస్ ప్రాపర్గా జరుగుతున్న బెనామీ ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని కంప్లైంట్స్ నాకు ఇప్పుడే ఈరోజు మార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ ద మున్సిపాలిటీస్ యాక్ట్ ఆ ప్లేస్కి దాదాపు 2 months బ్యాకే మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆర్డర్ పాస్ చేసాం. అది కోర్టు నుంచి కూడా డైరెక్షన్ ఏమొచ్చిందంటే 4 weeksలో యూ కన్సిడర్ ఆన్ ద మెరిట్స్ అండ్ పాస్ ద ఆర్డర్ వచ్చింది. సో ఒక 10 days బ్యాక్ ఐ థింక్ ఫైనల్ ఆర్డర్ కూడా పాస్ చేసాం. వాళ్ళు 1 week టైం ఇచ్చాం. ఇంకా కంప్లైంట్ చేయకపోతే ఎస్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ ద తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్. మన కమిషనర్ గారు డిసిషన్ ఇచ్చినాక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. సో దాంట్లో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్సెట్రా. సో ఇంకా నేను కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసి చెప్పాను, హ్యూమానిటేరియన్ యాంగిల్గా ఏమైనా ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా, ఆ షూస్ ఏమైనా డ్యామేజ్ అవ్వకుండా నిన్నే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దట్ షూస్ తీసుకోమని. సో వాళ్ళు మార్నింగ్ షూస్ తీసుకున్నారు, స్ట్రక్చర్ వాళ్ళు తీసుకోవాలా. సో యాజ్ పర్ ద మున్సిపాలిటీస్ యాక్ట్ మనం ఇచ్చిన ఆర్డర్ బట్టి ఆ స్ట్రక్చర్ డిమాలిష్ చేయడం జరిగింది. సో ఐ కాంప్లిమెంట్ యూసుఫ్ గారు దట్ ప్రతి ఆస్పెక్ట్ ఇంత కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేసి అండ్ ఏం లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంత కేర్ఫుల్గా ప్లాన్ చేసినందుకు. సో దట్ ఇట్ సర్వ్స్ మెసేజ్ టు సొసైటీ. ఇంత బ్లేటెంట్గా ఎంక్రోచ్మెంట్ జరిగితే ప్రైమ్ ల్యాండ్లో ఆ సొసైటీ కూడా రాంగ్ ఎగ్జాంపుల్. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ పర్మిషన్ తీసుకుని కట్టుకుంటే వాళ్ళు కట్టుకున్నారు, కానీ ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి మిర్యాలగూడ మున్సిపాలిటీలో. సో మనం కూడా ప్రొయాక్టివ్గా ఉండే నీడ్ ఉంది. Now, I think you కడి మారుతావు మళ్ళీ అలారం మళ్ళీ 1 week ముందు మళ్ళీ ఇచ్చాం నోటీస్, ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చాం. 1 week టైం ఇచ్చాం. అది వెడ్నెస్డేకి అయిపోయింది, క్రిస్మస్ రోజు. అయినా కూడా 2 days ఎక్స్ట్రా టైం ఇచ్చాం. నిన్న రాత్రి కూడా చెప్పాం ప్లీజ్ సామాన్ తీసాను. సో కొంచెం హ్యూమానిటేరియన్ యాంగిల్ లేదు, ఎందుకంటే సామాన్ డిస్ట్రాయ్ అవుతే అది బాగుండదు కదా. వాళ్ళకు నోటీస్ ఇచ్చింది, ఫైనల్ నోటీస్ ఇచ్చింది. ఇదిగోండి డేట్ 18/12/2024 ఇచ్చాం. ఇది మీరు దానిలో హైలైట్ చేయండి సార్. ఎగ్జామినేషన్లో ఏం తెలియదంటే ఆయనకు ఈ పర్మిషన్ ఏం తీసుకోలేదు. ఇంకొకటి ఆయన ఈ లీజ్ అగ్రిమెంటు ఏం సబ్మిట్ మాకు చేయలేదు. లీజ్గా ఉన్నారు శ్రీ గంగటి సైదిరెడ్డి దగ్గర లీజ్ తీసుకుని అని చెప్పినారు, అది చేయలేదు. ఇంకొకటి ట్రేడ్ లైసెన్సు తీసుకోలేదు. ఈ 3 తీసుకోలేదు అనేసి మేము ఫైనల్ ఆర్డర్ వాళ్ళకు నోటీస్ కూడా ఇచ్చినాము. మీరు డెమాలిష్ చేసుకోండి, లేకపోతే మేమే చేస్తామనేసి 7 days లోపల అనేసి ఆయనకు చెప్పినాము. అక్నాలెడ్జ్మెంట్ కూడా మా దగ్గర ఉంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఉంటుంది, ఆ టాస్క్ ఫోర్స్ నేను రాయడం జరిగింది. వాళ్ళు ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.